మీనా నగల గురించి ప్రభావతిని గట్టిగా తిట్టేస్తాడు సత్యం. దాంతో ప్రభావతి కోపంతో తన రూంలోకి వెళ్లి డోర్ వేసేసుకుంటుంది. ఇక తరువాత బాలు మీనా దగ్గరికి వస్తాడు. దాంతో మీనా అత్తయ్య రూంలో ఏమన్నా చేసుకుంటారేమోనండి అని కంగారు పడుతూ ఉంటే, అమ్మ గురించి నువ్వు చాలా ఎక్కువగా ఆలోచించేస్తున్నావు, అంత లేదు. అక్కడ బాధతో లోపలికి వెళ్ళిందనుకుంటున్నావా? అందరిలో దొరికిపోయింది కదా, మొహం చూపించలేక లోపలికి వెళ్ళిపోయింది అని బాలు అంటూ ఉంటే, ఎంతసేపని అలా ఉంటారు అని మీనా అంటుంది. ఆకలేసే వరకు ఉంటుంది, అది కూడా ఓర్చుకోగలిగిందనుకో తెల్లారే వరకు లోపల నిద్రపోయి తెల్లారిన తర్వాత రాత్రి ఏమీ జరగనట్టుగా బయటికి వస్తుంది చూడు. మీరు అంచనా వేసినంత బాగా ఎవరూ వేయలేరేమోనండి అత్తయ్య గురించి అని మీనా అంటూ ఉంటే, ఎక్స్పీరియన్స్ అమ్మా, ఎక్స్పీరియన్స్. అమ్మ నాటకాలు ఆటలు చూసి అలవాటైపోయింది, ఇలాంటివి మాకు మామూలే అని అంటూ ఉంటాడు బాలు. ఇక అప్కమింగ్ ప్రోమోలో మీనా నగల విషయంలో ప్రభావతి మనోజ్ చేసిన పనికి సత్యం చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక మీనా బాలుని పిలిపించి, మీ అమ్మ చేసిన తప్పుకి నేను క్షమాపణ కోరుకుంటున్నాను రా అని సత్యం చెప్పేసరికి మీనా బాలు కూడా మీరు క్షమాపణ చెప్పడం ఏంటి అంటూ చాలా బాధపడుతూ ఉంటారు. తప్పు చేసింది వాడని తెలిసి కూడా నీ తల్లి మీద నా తల్లి మీద నింద వేసింది చూడు, అప్పుడే నాకు దాని మీద అసహ్యం పుట్టింది అని సత్యం చెప్తూ ఉంటే, ఇంతలో బయట నుంచి ప్రభావతి లోపలికి వస్తుంది. ఆ మాటలు విని చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ నగల విషయం మీ మధ్య ఇంత దూరాన్ని పెంచుతుందని అస్సలు అనుకోలేదు నాన్న అని బాలు అంటూ బాధపడుతూ ఉంటే, ఇక ప్రభావతిని చూసి సత్యం, నాకు కొంచెం మనశ్శాంతి కావాలరా, ఈ దుష్టశక్తి లోపలికి వెళ్ళిపోతే అది వస్తుంది అనేసరికి ప్రభావతి బాధగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక తరువాత సత్యం కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక తరువాత మీనా బాలు మేడపైన మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలా అయినా సరే అత్తయ్య మావయ్యని కలపాలండి అని మీనా అంటూ ఉంటే, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను ఎలా కలపాలా అని బాలు అంటూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.